హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎక్కడున్నానో అర్థమైపోయింది కదా. ఎస్, ముకుందా జ్యువెలర్స్ దగ్గర ఉన్నాను. అయితే ఏ ప్లేస్ లో ఉన్నాను? ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి హన్మకొండకు వచ్చాము ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూడడానికి. నా వెనకాల ఉన్నటువంటి ఎంటైర్ బిల్డింగ్ ముకుందా జ్యువెలర్స్ బిల్డింగ్. ముందు నుంచి చెప్తున్నారు ముకుందా జ్యువెలర్స్ గురించి. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది. దీంతో పాటుగా పొదుపు అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఖర్చుతోనే జ్యువెలరీ అవైలబుల్ గా ఉంటుందని ముందు నుంచి ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా లైట్ వెయిట్ తోనే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతోనే గోల్డ్ అంత బంగారాన్ని కూడా కొనొచ్చని ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. నిజంగానే ఉందా ఏంటి? యాక్చువల్ గా ఉన్నటువంటి వెరైటీస్ ఏంటి చూద్దాం, నాతో పాటుగా రండి. హాయ్ హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నాం. ముకుందా జ్యువెలర్స్ 5th బ్రాంచ్. మనం ఉన్నాము హన్మకొండ. ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ టు హన్మకొండ వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ డిజైనర్ కలెక్షన్ ఎలా ఉందో చూడడానికి. యూజువల్ గా మనం ఎక్కడైనా ఒక జ్యువెలరీ షోరూమ్ కి వెళ్తే ఫస్ట్ మనల్ని ఆకర్షించేవి ఏంటి? మోస్ట్ అట్రాక్టివ్ గా కనిపించేది ఉమెన్ జ్యువెలరీ. నెక్లెస్లు కావచ్చు, గాజులు కావచ్చు, చైన్స్ కావచ్చు, వడ్డానాలు కావచ్చు, వాట్ ఎవర్, ఉమెన్ జ్యువెలరీ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. బట్ మనం ఇప్పుడు ఉన్నటువంటి హన్మకొండలో ఉన్న ఫ్యాక్టరీ అవుట్లెట్ లో మెన్స్ జ్యువెలరీ ఎలా ఉంది? వాళ్ళ వాచ్లు కావచ్చు, బ్రేస్లెట్ కావచ్చు, ఉంగరాలు కావచ్చు, ఉన్నటువంటి కలెక్షన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు రాకేష్ గౌడ్. హలో అండి రాకేష్. నమస్తే అండి. సో ఈ రోజు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు నేను ఫస్ట్ ఇక్కడికి రాగానే నాకు మోస్ట్ అట్రాక్టివ్ గా కనిపించింది ఏంటి అంటే ఉంగరాలు. యూజువల్ గానే రింగ్స్ అంటే ఏం కనిపిస్తూ ఉంటాయి? అందులో ఏదో వజ్ర వైడూరాలో లేకుంటే పర్ల్స్ తోనో ఉంటుంది. డిజైన్స్ కి సంబంధించి మెన్ లో కూడా ఇంత డిజైనర్ కలెక్షన్ ఉందా? ఎస్ ఉంది. అది చూపించడానికే ముకుందాకు వచ్చాము, హన్మకొండకి రీచ్ అయ్యాము. మీకు వెరీ ఫస్ట్ గా నేను చూపించదలుచుకుంది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిలో ఇక్కడ మీకు కనిపిస్తోంది బోత్ సైడ్స్. ఎదురుగా చూడడానికేమో వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు, బోత్ సైడ్స్ ఏమో విశ్వరూప సందర్శనం కనిపిస్తోంది. మనకు రెండు వైపులా విశ్వరూప సందర్శనంతో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం స్పెషాలిటీ ఏంటి? యాక్చువల్ గా ఎంత ప్రైస్ లో ఉంది మీకు కూడా తెలుసు. ముకుందా జ్యువెలర్స్ అనేది తక్కువ ధరకే ఎక్కువ నాణ్యతతో కూడినటువంటి ఆభరణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఉంగరానికి సంబంధించినటువంటి స్పెషాలిటీ ఏంటి రాకేష్ గారు? ఏంటి, ఎంత వెయిట్ తో ఉంది ఇది అసలు? యాక్చువల్గా ఇది వెయిట్ వచ్చేసి కంప్లీట్ గా మీకు 28 grams వస్తుందండి. సో 28 grams అనేది కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్ అండ్ కంప్లీట్ గా మీకు వచ్చేసి హ్యాండ్ మేడ్ వర్క్ వస్తుంది. లైక్ లైట్ వెయిట్ లో మేక్ చేయడానికి కుదరదు. సో దీన్ని అనేది కంప్లీట్ గా మీకు హ్యాండ్ మేడ్ మేక్ చేస్తారు. అండ్ కంప్లీట్ గా దశావతారం ఏదైతే ఫేసెస్ ఉంటుంది, టోటల్ గా ఫేసెస్ అనేది మీకు ఇందులో షో అవుతుంది. ఓ, అంటే విశ్వరూపమే కాదు, ఇప్పుడు దశావతారం కూడా ఉంది ఇక్కడ. బోత్ సైడ్స్ ఉందండి. సో విష్ణుమూర్తి అవతారం అండ్ వెంకటేశ్వర అవతారంతో సహా వస్తుంది. కంప్లీట్ హ్యాండ్ మేడ్ వర్క్ అండ్ యాంటిక్ పీసెస్ అండి. సో ఒక యాంటిక్ పీస్ లో కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఫినిషింగ్ చూస్తే ఇక్కడ మనకి విశ్వరూపం కనిపించాలి, చుట్టూతా దశావతారాలు కనిపించాలి, ఎట్ ద సేమ్ టైం మిడిల్ పార్ట్ లో వెంకటేశ్వర స్వామి కనిపించాలి. అంటే వీ కెన్ ఇమాజిన్ కదా ఎంత ఇంట్రికేట్ వర్క్ ఉండాలి. విశ్వరూపం అనగానే జస్ట్ లైక్ దట్ విశ్వరూపం కాదు. ఇక్కడ విశ్వరూపంలో ఉన్నటువంటి ఆభరణాలు కావచ్చు, ఆ హస్తాలు కావచ్చు, అండ్ గదా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇంట్రికేట్ వర్క్ తో అనేది మాత్రం కనిపించాలి. అండ్ దీనికి సంబంధించి కూడా సో వెయిట్ అనేది ఎక్కువ ఉందా?
నార్మల్ గానే ఉందా ఎలా ఉందా వర్క్ ని బట్టి వచ్చి యాక్చువల్ గా 28 గ్రామ్స్ అండి. సో యాంటిక్ లో హ్యాండ్ మేడ్ చేశారు కాబట్టి వెయిట్ అంతా తీసుకుంటుంది. హాలోలో చేసుకుంటే వెయిట్ తక్కువ ఉంటుంది, బట్ ఈ ఇంత ఫినిషింగ్ వర్క్ అనేది దానికి రాదు. ఎంత టైం పట్టుంటుంది మేకర్ కి? మేకర్ కి చాలా టైం పడుతుంది. ఓవరాల్ గా 10 to 20 days అనేది మనం ఆర్డర్ కే తీసుకుంటారు. చాలా ఓపిక్ గా చేయాలి కదా. యాక్చువల్ గా మనం ఇంత హెవీ వర్క్ ఓన్లీ నెక్లెస్లలో హారాలలో చూస్తాం, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది అండ్ మనకు చేయడానికి ఈజీ ఉంటుంది. బట్ ఈ వర్క్ అనేది ఫినిషింగ్ అనేది ఓన్లీ రింగ్ లో చేశారంటే ఆ వర్కర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ నేను మిస్ అయ్యాను, ఇందులో నాగఫణి కూడా ఉంది. ఆ విశ్వరూపానికి అభయం ఇస్తున్నట్టుగా, లేకుంటే విశ్వరూపం పైన కనిపిస్తున్నటువంటి నాగఫణి ఉంది. అండ్ ఇంకొకటి కూడా కనిపించింది నాకు వెంకటేశ్వర స్వామికి సంబంధించి. ఇక్కడ చూస్తే దశావతారాలు కనిపిస్తున్నాయి అండ్ దశావతారాల్లో కూడా వేసినటువంటి వస్త్రాలు కూడా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. సో ఈ మధ్యలో ఉందంతా ఏంటండి? ఇదంతా కూడా మీకు లక్ష్మీ అమ్మవారు వస్తుందండి కంప్లీట్ గా. సో లక్ష్మీ అమ్మవారితో పాటు మీకు ఇది ఓపెన్ గా పెడుతున్నారు అండ్ మీకు ఎనామిల్ వర్క్ డిజైన్ కూడా వస్తుంది. ఏదైతే వస్త్రాలు సో కలర్ఫుల్ కనిపించడానికి ఎనామిల్ పెయింట్ తో పట్టు వస్త్రాలు లాగా కంప్లీట్ గా. సో మడిలో మీకు వచ్చేసి రూబీ స్టోన్ కూడా ఉంది అండ్ లుకింగ్ అట్రాక్షన్ కోసం అనేది స్టోన్ కూడా వస్తుంది. అండ్ ఇది మనకు ఓపెన్ డోర్ లాగా రిమూవబుల్ కూడా అవుతుంది. లైక్ ఇన్సైడ్ చూసుకుంటే ఏదైతే మనకు వేడుకొండల స్వామి దగ్గర మనకు ఓపెన్ అవుతుందో సో అలాగా సేమ్ నిలువెత్తు విగ్రహ రూపం అనేది ఇందులో కనిపిస్తుంది. భక్తి ఎక్కువ ఉంది. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు నమస్కరించుకోవాలి, ఎదురుగా దేవుడి ఫోటో లేదు అనుకుంటే ఇలా ఉంగరాన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా డెలికేట్ గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? లేదండి, ఇది పార్టీ వేర్ యూజ్ చేయొచ్చు. రెగ్యులర్ గా అంటే ఇంత హెవీగా పెట్టుకోలేరు, పార్టీ వేర్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్ గానీ లేదంటే ఏదైనా ట్రెడిషనల్ కి పూజాస్ గానీ అలాంటిదప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండి. లక్ష్మీ అమ్మవార్లు కూడా అంటే ఉన్నటువంటి అష్టలక్ష్మిలో ఉన్నట్టున్నారు కదా. సో చాలా ఇంట్రికేట్ వర్క్ అనేది కనిపిస్తోంది. కారీగరికి మీరే డిజైన్ చూపిస్తారా, కంప్యూటర్ డిజైన్ అనేది? ఓన్ వర్కర్స్ ఉన్నారు, లైక్ వర్కర్స్ ఏదైతే ఉంటారో ఫ్యాక్టరీ మేము డిజైనర్స్ ఉంటారు మాకు. సో పర్సనల్ డిజైనర్స్ అనేది మీకు డిజైన్ చేసి ఇస్తాము. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా ఎలాంటి మిస్టేక్ చేయకుండా యాజ్ టీస్ గా డిజైన్ చేసి ఇస్తారు. సో ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి యాక్చువల్గా, డిజైనర్స్ కానీ వర్కర్ కి. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నాను. ఇంత ఓపిక్ గా మీరు డిజైన్ గీసి ఇవ్వడం, అది కూడా ఒక లాకెట్ లోనో లేకుంటే గోల్డ్ చైన్ లోనో వడ్డానంలోనో కాదు, రింగ్ లో చూపించడం అనేది ఆ థాట్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ నిజంగా కస్టమర్స్ కి కూడా ఎంత భక్తి ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా ఒక గిఫ్ట్, ఒక యూస్ఫుల్ గిఫ్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఉంగరాల గురించి చూసాము. ఉంగరాల తర్వాత చేతులకు పెట్టుకునేటువంటి వాచ్లు, ఎట్ ద సేమ్ టైం బ్రేస్లెట్స్ గురించి కూడా చూద్దాము. సో ఇక్కడ వాచెస్ కి సంబంధించి చూస్తే ఇది టైటాన్ రాగా వాచే, కాకపోతే దానికి ఉన్నటువంటి చైన్ చూడండి. దీనికి ఒక ఎక్స్క్లూజివ్ గా మనకి కస్టమ్ మేడ్ ఉంటుందా లేకుంటే వీళ్ళు కావాలని డిజైన్ చేశారా ఏంటి అనేది చూద్దాము. సో రాకేష్, ఇప్పుడు ఒకవేళ నేను ఒక వాచ్ కొనుక్కొని వచ్చాను, దానికి మీరు కావాలంటే అలా డిజైన్ చేసిస్తారా లేకుంటే ఇక్కడ ఫిక్స్డ్ గా ఉన్నటువంటి వాచెస్ ఏ ఉంటాయా? లేదండి, యాక్చువల్ గా ఫిక్స్డ్ వాచెస్ మీకు రెడీగా చాలా కలెక్షన్స్ దొరుకుతాయి. ఏదైతే మీరు తీసుకొచ్చారో డై ఉంది చూసారండి, సో ఆ డైని సేమ్ యాజ్ కంపెనీ ఏదైతే కంపెనీలో మీరు తీసుకున్నా ఆ కంపెనీ డై తీసుకొని మేము ఓవరాల్ గా బెల్ట్ అనేది గోల్డ్ తోనే మేక్ చేసేస్తామండి. ఓకే, రెడీగా ఆప్షన్స్ చాలా ఉంటాయండి లేడీస్ అండ్ జెంట్స్ కి కూడా. సో జెంట్స్ లో కలెక్షన్ చూసుకున్నట్టయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు ప్లేన్ ఉంది అండ్ డిజైనర్ పీసెస్ ఉన్నాయి. కంప్లీట్ గా మీకు బ్రాండెడ్ కలెక్షన్ వస్తుంది. ఈ డై వర్క్ అనేది కంప్లీట్ గా మీకు కంపెనీది ఉంటుందండి. ఈ గోల్డ్ అంతా కూడా మనం మేక్ చేస్తామండి, కంప్లీట్ గా గోల్డ్ వస్తుంది. అయితే దీనికి సూటబుల్ గా ఉండేటువంటి డైలే పెడతారు. ఒకవేళ బ్లాక్ ఉంది లేకుంటే ఇంకో కలర్ ఏదైనా ఉంది అనుకుంటే దాన్ని తీసేసి గోల్డ్ ఉంది సూటబుల్ అయ్యేదానికి. సో దీనికి కూడా డిజైనర్స్ ఉంటారు. సో దీనికి ఏదైతే డిజైన్ సూటబుల్ అవుతుందో వాళ్ళు చెక్ చేసుకొని అది మేము పెట్టిస్తాం. ఒకవేళ నేను మా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను అనుకోండి, వాచ్ నేను కొనుక్కొని వచ్చిన తర్వాత ఒక కస్టమ్ మేడ్ లాగా నాకు కావాల్సినట్టుగా మళ్ళీ డిజైన్ చేసి ఇస్తారా? బట్ మీరు ఫస్ట్ గా ప్రిపేర్ చెప్తే మేము ముందుగానే చేసిస్తాం. సో ఎంత టైం తీసుకుంటారు? 20 to 25 days అండి. ఓకే. సో ఈ వెయిట్ ఏంటి అనేది మీరు చెప్తారా లేకుంటే అది ఎలా ఉంటుంది? ఫిక్స్డ్ గా ఉంటుందా ఈ వాచ్ కి ఇంతే పడుతుంది? డైని బట్టి దానికి వెయిట్ అనేది తీసుకుంటారు. సో కొన్ని డైస్ హెవీగా వస్తాయి, కొన్ని డైస్ సింపుల్ గా ఉంటాయి. సో డైని బట్టి మనం ఆ బెల్ట్ అనేది మేక్ చేయడానికి అవుతుంది. సో లైట్ వెయిట్ లో కూడా మేక్ చేయడానికి అవ్వదు. సో మినిమం వెయిట్ అనేది పడుతుంది. దీన్ని చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్ గా ఒక 65 grams ఓవరాల్ వెయిట్ ఉంటే దాంట్లో 40 grams వచ్చేసి మనకి గోల్డ్ బెల్టే ఉందండి. డైతో కలిపి మనకు 65 grams ఉంది అండ్ ఓన్లీ గోల్డ్ వచ్చేసి మీకు 45 grams వస్తుంది. సో ఇప్పుడు మనం బ్రేస్లెట్ కలెక్షన్ కనుక చూసుకున్నట్టయితే యూజువల్ గా ఉండేటువంటి గోల్డ్ బ్రేస్లెట్స్ లో ఇది కొంచెం అట్రాక్టివ్ గా డిఫరెంట్ గా కనిపించేటువంటి బ్రేస్లెట్, రుద్రాక్షలతో కూడినటువంటి బ్రేస్లెట్, రెండు వైపులా ఉన్నటువంటి బ్రేస్లెట్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఇంకొక చిన్న స్పెషాలిటీ ఏంటంటే
ఈ లోపల ఉన్నటువంటి రుద్రాక్షలు మూవబుల్ గా ఉన్నాయి, ఇలా మనం పట్టుకొని కదిలిస్తే కదిలేట్టుగా ఉన్నాయి. సో వీ కెన్ అండర్స్టాండ్ ఉన్నటువంటి డిజైన్ అనేది ఎలా ఉంది అనేది. ఎంత చాలా సింపుల్ గా కనిపిస్తున్నప్పటికి కూడా టిపికల్ గా ఉండేటువంటి డిజైన్, ఒక కాంప్లెక్స్ డిజైన్ లాగా కనిపిస్తుంది. సో రాకేష్, మామూలుగా మనం ఏదైనా రుద్రాక్ష పెట్టాము అంటే అది ఫిక్స్ అయిపోతుంది అనుకుంటాం, బట్ ఇది అలా కాదు, లోపల ఉన్నటువంటి రుద్రాక్షలు కూడా మూవ్ అవుతున్నాయి. సో దీనికి ఉన్నటువంటి హుక్ కూడా ఈ బ్రేస్లెట్ కి తగ్గట్టుగానే చాలా రిచ్ గా పెట్టారు, గట్టిగా పెట్టేశారు, సింపుల్ గా అలా కాకుండా. సో ఇంతకుముందు మనం చూసింది రెండు రుద్రాక్షలు బోత్ సైడ్స్ ఉన్నాయి, ఇది సింగిల్ రుద్రాక్షగా ఉంది. యాక్చువల్ గా ఎంత టైం పట్టింది, ఎంత వెయిట్ అనేది ఉంది, హ్యాండ్లింగ్ అనేది ఎలా చేయాల్సినటువంటి అవసరం? కంప్లీట్ గా అయితే ఇలా మనం యూజింగ్ బట్టి అలా లైఫ్ వస్తుంది, రెగ్యులర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ యూజింగ్ బట్టి మాత్రమే ఉంటుంది. ఎక్కువ అయితే పార్టీ వేర్కే ఇది ప్రిఫర్ చేస్తారు. లైక్ జనరల్ చూసుకుంటే మనకు రుద్రాక్ష ఇంత హెవీగా వచ్చింది కాబట్టి అందరూ డైలీ వాడలేరు. సో కొందరు సెంటిమెంట్గా కూడా యూజ్ చేస్తారు, కొందరు అయితే సో డేస్కి యూజ్ చేస్తారు. సో అలా కాకుండా పార్టీ వేర్కి అయితే ఇది బెటర్ ఉంటుంది. రెగ్యులర్ అయితే మనం కేర్ఫుల్గా యూజ్ చేసాను బట్టి లైఫ్ ఎక్కువ వస్తుంది వీటికి. యా, సో ఇక్కడ ఉన్నటువంటి ఇంకో కైండ్ ఆఫ్ మనం బ్రేస్లెట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది టిపికల్ గా కనిపిస్తున్నటువంటి బెల్ట్, దానికి తగ్గట్టుగా కావాలనుకుంటే వాళ్ళ పేర్లని పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ దేవుణ్ణి డిజైన్ చేసి ఉంటుంది. ఇది సింపుల్ డిజైన్. ఇదేంటి BMW? సో వాళ్ళ ఫేవరెట్ కార్ ఏది ఉందో దానికి తగ్గట్టుగా మీరు ఒక లోగోని కూడా చేసి పెడుతూ ఉంటారు. ఈ బెల్ట్ ఏంటి మెటీరియల్? ఏదైనా ప్లాస్టిక్ వస్తుంది, ఎలాస్టిక్ ప్లాస్టిక్ వస్తుంది. సో ఇది ఫినిషింగ్ మేము చేసిస్తాము, అండ్ దీంట్లో ఏంటంటే మీకు కలర్స్ కూడా ఇస్తాము. వాళ్ళ యూనిక్ డ్రెస్సెస్ బట్టి మ్యాచింగ్ అలా కూడా పెట్టుకోవచ్చు. నేను వైట్ ఏదైనా వేసుకున్నాను అనుకోండి, ఇది మార్చేసుకొని దీన్ని అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. సో దానికి నేమ్స్ కూడా ఇస్తాము, కొందరికి ఆల్ఫాబెట్స్ లాగా ఇస్తాము, ఫుల్ నేమ్స్ గా ఇస్తాం. సో ట్రెడిషనల్ గా వెళ్తే దేవునికి ఇస్తాం, సో ఇలాగా ఫ్యాన్సీగా వెళ్తే ఇలా. యప్, సో ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకు కావాలనుకుంటే పేర్లను కూడా మనకి యూనిక్ గా ఎవరికి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా. అండ్ కార్లు ఏంటి, మనం వాడుతున్నటువంటి కార్లకి సంబంధించినటువంటి ఎంబ్లమ్ ని కూడా, ఇందులో లోగోస్ ని కూడా డిజైన్ చేసి పెట్టినటువంటి ఒక యూనిక్ కలెక్షన్ ని చూస్తున్నాము. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేడీస్ కి బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి, అన్ని డిజైన్స్ ఉన్నాయి, కొంచెం జెలస్ ఉండేది కదా, అదంతా దూరం అయిపోయేలాంటి ఒక కలెక్షన్ అనేది ముకుందాలో కనిపిస్తోంది. అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నాము చైన్స్ కి సంబంధించి. సో ఇది చైన్స్ అనేవి చాలా క్యాజువల్ గా ఉంటాయి అనుకుంటే, ముందు నుంచి మనకుండే ఒక రాయల్ లుక్ ఉంటుంది, అంటే పులిగోరు లుక్ అనేది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ అనేది, ఇందులో కూడా సింహం ఫేస్ ఉంది. ఎస్ రాకేష్, చెప్పండి దీని గురించి. కంప్లీట్ గా మీకు ప్రీవియస్ రాజుల కాలంలో యూజ్ చేసేలాగా, జమీందారు యూజ్ చేసేలాగా సో పులిగోరు యూజ్ చేస్తాము. సో దాంట్లో సేమ్ యాజ్ వర్క్ లైన్ తీసుకుంటాము, బట్ ఒరిజినల్ పులిగోరు ఉండదు, అండ్ ఇట్స్ ఫైబర్. అండ్ ఇందులో వచ్చేసి మీకు ఫేసెస్ ఉంటాయి కదండి, ఇందులో మీకు లాట్ ఆఫ్ ఫేసెస్ వస్తాయి. ఎలాగైతే మీరు రింగ్స్ లో చూసారో సేమ్ యాజ్ అలాగా నరసింహస్వామి అవతారం ఉంటుంది, వెంకటేశ్వర స్వామి అవతారం ఉంటుంది, ప్లేన్ ఉంటుంది, స్టోన్స్ ఉంటాయి. సో ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా మనం ఈ పులిగోరులో పెడతాం ఫేసెస్ అనేది. అండ్ ఈ చైన్స్ అనేది మీకు పోల్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్లేన్ చైన్స్ కూడా, బ్రాడ్ గా ఉన్న చైన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చైన్స్ వచ్చేసి లైక్ ఎక్కువ అయితే మ్యారేజెస్ కి, ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ధోతి ఫంక్షన్స్ అని పిల్లల కోసం, పెళ్లిలకు, పెళ్లి కొడుకు ఇవన్నీ చేస్తున్నారు. దీంట్లో కూడా అంటే ఇది రెగ్యులర్ వేర్ అయితే వేసుకుంటే అంత బాగుండదు, కాకపోతే వేసుకోవాలి అని ఒక ఫీల్ ఉన్న వాళ్ళకి, షో ఆఫ్ చేసుకోవాలనే ఫీల్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది సూటబుల్ ఉంటుంది. అండ్ మనకు ఉన్నటువంటి చైన్స్ కి సంబంధించి చూస్తే, ఈ చైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్ తో కనిపిస్తున్నాయి. దీంట్లో ఉన్నటువంటి వర్క్మెన్షిప్, కారీగర్ ఏంటి, అసలు ఏం చేశారు, ఎలా చేశారు? యాక్చువల్గా అయితే మనకు చాలా వరకు అయితే హ్యాండ్ మేడ్ వర్క్స్ తీసుకుంటాము రెగ్యులర్ వేర్ కి. సో జెంట్స్ కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం వెయిట్ తక్కువ ఉన్నా కూడా లుకింగ్ హెవీ లాగా కనిపిస్తుంది. ఇది చాలా తక్కువ లైట్ వెయిట్ లోనే మేక్ అవుతుంది, మీకు 20 grams కనిపిస్తుంది. అంటే ఇలాంటి ప్యాటర్న్స్ లో మనకు లైట్ వెయిట్ కలెక్షన్స్ కూడా దొరుకుతాయి, 10 grams లలో, 15 grams లలో. సో చూడడానికి హెవీ లా కనిపిస్తుంది, బట్ మనకు హాలో కలెక్షన్ వల్ల డిజైన్ ఎక్కువ కనిపిస్తుంది. యా, సో ఇందులోనే అర్థమైపోతుంది అంటే దానికి సంబంధించినటువంటి వెయిట్ ఎంత ఉంది అనేది. ఇది కూడా చాలా తక్కువ వెయిట్ లోనే కనిపిస్తుంది. ఇది ఇంకా 19 grams, అంటే నాట్ ఈవెన్ 2 తులాస్, 2 తులాలు కూడా లేదు ఇది. సో మనకి ఇంత చూస్తేనేమో అది హెవీ వెయిట్ ఉంది, చాలా 4-5 తులాలు ఉంటుందేమో అనే ఒక లుక్ అనేది ఉంటుంది. వర్క్ స్పెషల్ అదనమాట, కంప్లీట్ గా తక్కువ వెయిట్ లలో ఎక్కువ కనిపించేలాగా
జెంట్స్ ఎస్పెషల్లీ డైలీ వేరా, డైలీ వేసుకోవచ్చా? యా కొన్ని డిజైన్స్ ఉన్నాయి మీకు ఆ ప్యాటర్న్స్ లో కూడా డైలీ వేసుకోవచ్చు జెంట్స్ రెగ్యులర్ యూస్ చేసుకోవడానికి. కొన్ని డిజైన్స్ మాత్రం పార్టీ వేర్ యూస్ ఏదైతే చాలా లైట్ వెయిట్ వస్తుందో అది మనం పార్టీ వేర్ యూస్ చేసుకోవాలి. ఓకే, సో వ్యూవర్స్, ఇప్పటిదాకా మనం ముకుంద జ్యువెలర్స్ గురించి చూసిన ప్రతిసారి తక్కువ వెయిట్ లోనే రిచ్నెస్ ఉండేటువంటి జ్యువెలరీ గురించి చూసాము, అతి తక్కువ ధరకే వచ్చినటువంటి నాణ్యమైనటువంటి బంగారు నగల్ని కూడా చూసాము. సో జెంట్స్ సెక్షన్లో కూడా అదే ఉంది, అతి తక్కువ వెయిట్తోనే మంచి డిజైన్తో మంచి క్వాలిటీతో ఉన్నటువంటి జ్యువెలరీ అనేది అవైలబుల్గా ఉంది. సో ఇప్పటిదాకా మనం చూసినటువంటి వెరైటీస్ అన్ని ఇంతకాలం మార్కెట్లో ప్రతి చోట ఫస్ట్ ప్రయారిటీ కావచ్చు, హైలైట్ అండ్ అట్రాక్టివ్గా కనిపించేది ఉమెన్ సెక్షన్. బట్ డూ విజిట్ ముకుంద జ్యువెలర్స్. ఇక్కడ మెన్స్ కోసం కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా కుళ్ళుకున్నదంతా చాలా కాలం పోయింది. ఇప్పుడు మెన్స్ కోసం కూడా అల్ట్రా మోడ్రన్ లుక్తో ఎట్ ద సేమ్ టైం మన ఓన్ ట్రెడిషన్ రిచ్నెస్ అన్నిటినీ కలిపినటువంటి ఒక మిక్స్ ఆఫ్ జ్యువెలరీ సెక్షన్ కనిపిస్తోంది. డూ విజిట్. థ్యాంక్ యూ సో మచ్.